వాక్య ధ్యానం కోసం దేవుడు నాకు చాలా రోజుల నుంచి ఇస్తున్న భారం ఇది ఏంటంటే, మనము క్రీస్తు స్వరూపంలోకి ఎదిగే మార్గంలో ఉన్నాము అని మనం ధ్యానించుకుంటున్నాము. సరేనా? మొన్న ఎప్పుడో వాక్యం వింటూ ఉంటే సడన్గా దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, మీరు పునాది అయితే వేసుకుంటున్నారు, కానీ ఆ పునాది మీద మీరు అసలు కట్టడం మొదలు పెట్టారా? అసలు కడితే ఎంతవరకు వచ్చింది? అసలు ఈ పునాది ఏంటి? మనందరికీ మామూలుగా తెలిసిన వాక్య భాగం ఏంటి? మత్తయి సువార్తలోని ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే బండ మీద పునాది వేసుకున్నవాడు, బండ మీద పునాది. ఇప్పుడు ఏంటి ఆ పునాది? ఆయన చెప్పిన ఏ మాటలు మనము పునాదిగా వేసుకున్నాము? ఒకవేళ మనం వేసుకుని ఉంటే, లేకపోతే ఏ మాటలు మనం పునాదిగా వేసుకోవాలి అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పేజ్ నెంబర్ 202 నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే పౌలు అన్నాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనే పునాది మరలా వేయక. ఈ పునాది ఏంటి? ఇవన్నీ కూడాను మనము మారు మనస్సు పొందినప్పుడు మనము నేర్చుకున్న మాటలు. అర్థమవుతుందా? ఏమన్నాడు? నిర్జీవ క్రియలను విడిచి. మనకి ఫస్ట్ బోధించబడింది ఏంటి? ఏ క్రియలు అయితే దేవుని జీవం లేవో, వేటిలో దేవుని జీవం ఉండదో అటువంటి వాటిని విడిచి. అంటే ఇది మనము ఈ నిర్జీవ క్రియలు అంటే, ఒకటి దేవుని దగ్గరికి మనము రాకముందు చేసినవి, దేవుని దగ్గరికి వచ్చాక కూడా చేసే నిర్జీవ క్రియలు ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చాక చేసే నిర్జీవ క్రియలు ఏంటి? వేటిని బట్టి అయితే దేవునికి మహిమ రాకుండా నాకు మహిమ వస్తుందో. నేను చేసేది దేవుని పనే, కానీ ఆ దేవుని పని బట్టి నేను అందులో దేవునికి మహిమ వస్తుందా లేదా అది చూసుకోకుండా నాకు మహిమ వస్తుందా లేదా. గడిచిన ఆదివారం దేవుడు మాట్లాడినట్టు ఉపవాసము, ప్రార్థన, ఇచ్చే విషయము, ఇవన్నీ ఇప్పుడు నలుగురికి తెలిసినట్టు ఏదైతే చేస్తామో ఇవి నిర్జీవ క్రియలు. సరేనా? ఇప్పుడు ఇందులో చెప్తున్నది ఏంటంటే, నిర్జీవ క్రియలను విడిచి, అంటే మనం మారు మనసు పొందక ముందు ఇలాగే ఉన్నాము, అవి విడిచి ఇంకా ఏంటి? మారు మనసు పొందుటయు అంటే లోకము నుండి దేవుని వైపు పూర్తిగా తిరగడము, అలాగే దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, ప్రభువునందు ఎలాగ మనము విశ్వసించాలి, ఆయన్ని దేని బట్టి ఆయన్ని మనం నమ్ముకోవాలి. అలాగే ఇంకా ఏమంటున్నాడు? హస్త నిక్షేపణము. హస్త నిక్షేపణం అంటే ఏం చేస్తారంటే, మాకు బాప్తిస్మం పొందినప్పుడు తల మీద చేపెట్టి మాకు ప్రార్థన చేసేవారు. ఎందుకు? ఈ రోజు నుండి మీరు సంఘములో అంగములు అన్నట్టు. అలాగా మాట్లాడితే చూడండి, ఇవాళ రేపు క్రైస్తవులు ఎవడు కనిపిస్తే వాడి చేత తల మీద చేపెట్టి ప్రార్థన చేయించేసుకుంటారు. ఇది తర్వాత మృతుల పునరుద్ధానము అంటే ప్రభువు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో, మనము కూడా ఒక దినము మరణించిన తర్వాత మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేస్తాము అన్ని. అలాగే నిత్యమైన తీర్పు. ఎవరైతే ఆయన వెంబడించట్లేదో, ఎవరైతే ఆయన్ని నిజమైన దేవుడిని నమ్మలేదో వీళ్ళకి నిత్యము తీర్పు ఉంటుంది. నిత్యం అంటే ఒకసారి అది మనము ఏంటి పునరుద్ధానం అవనియండి, జీవమునకు అవనియండి, నరకం అవనియండి, ఏదైనా కూడా ఒక్కసారి ఇచ్చిన తీర్పు యుగయుగాల వరకు ఉంటుంది. మనం యుగయుగాలు నరకంలో ఉండాలా, యుగయుగములో దేవునితో ఉండాలా, ఏదైనా నిత్యమైన తీర్పు. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఇవన్నీ ఇప్పుడు మనం ఏవైతే చదువుకున్నామో ఈ అంశములన్నీ ఇప్పుడు మీరు మాటి మాటికి ఇవే పునాదిగా వేసుకుంటున్నారా అంటే, మనకి మన ఆత్మీయ జీవితానికి ఇవి పునాది అన్నమాట. ప్రభు బోధించిన బోధలు ఇవి మనకి పునాది. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, క్రైస్తవులు ఆ పునాది మీద అలా ఉండిపోతారు. అర్థమవుతుందా? ఎందుకు? ఎలా తెలుస్తుంది అంటే, మేము మారు మనసు పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, మేము సంఘానికి వస్తున్నాము, బడిలో పాలు పొందుతున్నాము, కాబట్టి మేము ఇక్కడ చేస్తే అక్కడ తేలిపోతాం. ఇది ఎంతవరకు? ఈ బండ క్రీస్తే అన్నాడు పౌలు ఒక దగ్గర. ఈ క్రీస్తు అనే బండ మీద వేసుకున్న పునాది, ఈ పునాది దేని కొరకు? ఈ లోకంలో నేను క్రీస్తు కొరకు జీవించి ఈ లోకంలో నేను క్రీస్తును
సంపాదించుకోవడానికి, ఈ లోకంలో క్రీస్తు నుండి నేను బహుమానములు పొందడానికి ఈ లోకం వరకు ఈ బండ మీద, ఈ పునాది మీద మనం ఇల్లు వేసుకున్నాం, పునాది వేసుకుంటున్నాం. ఇప్పుడు పునాది ఒక్కటే వేసేసుకుంటే దాని మీద ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకో, పునాది వేసుకున్నాం, ఆ పునాది మీద మనం ఉండిపోగలమా? సామాన్ అంతా పెట్టుకుని ఉండాలంటే ఉండగలమా? ఇల్లు అనేది ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడైతే ఇల్లు అనేది ఏంటంటారు, ఎప్పుడైతే దాని పైన మనము కట్టుకుంటాము, అది బిల్డింగ్ అవ్వని, రేక్ అవ్వని, పాక్ అవ్వని, ఏదవ్వని, ఎప్పుడైతే ఆ పునాది మీద మనం 4 పక్కల గోడలు లేపి పైన ఒక కప్పు ఉండి మనం కట్టుకుంటామో దాన్ని ఇల్లు అంటారు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన భారం, దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇంతకే మీరు ఇప్పుడు పునాది వేసుకున్నారు, అది కూడా పౌలు ఏమన్నాడు, ఈ పునాది మీరు మరలా వేసుకోకండి. ఒకసారి మారు మనసు పొందాము, ఒకసారి బాప్తిస్మం తీసుకున్నాం, నేను తీసుకున్న బాప్తిస్మం సరైనదా కాదా అని నేను చూసుకుని నేను బాప్తిస్మం తీసుకోవాలి. సారికి బాప్తిస్మం గురించి వర్తమానాలు ఇచ్చినప్పుడల్లా మళ్ళీ మనం డౌట్ వచ్చేసి మళ్ళీ నేను బాప్తిస్మం తీసుకుంటా, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ పెద్ద పెద్ద మీటింగ్స్కి వాటికి వెళతారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కార్డు ఇస్తారనమాట, నిర్ణయం తీసుకుని, దానికి ఏదో అంటారు పేరు, దాంట్లో ఏంటి మీ వివరాలన్నీ మీరు నింపిస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేనికంటే మారు మనసు పొందడానికి. వీళ్ళు వెళ్తారు, వింటున్నారు, కానీ వీళ్ళు ఏం వింటున్నారు, ఏం చెప్తున్నారు ఏమీ తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని బలలో పాలు పొందుతున్నారో వీళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఆ కార్డు తీసుకుని వివరాలు నింపేసి ఇచ్చేస్తారు. అందుకే పౌలు అంటున్నాడు, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఈ పునాది ఎన్నిసార్లు వేసుకుంటారు? మనం పునాది 100 సార్లు వేసుకుంటుంటే ఇల్లు ఎప్పుడు కడతాము? ఇల్లు కట్టడం మొదలు పెట్టాక ప్రభు అందుకే అన్నాడు లూకాసు వార్తలో, ముందు ఇల్లు కట్టడం మొదలు పెట్టిన వాడు ఏం చేస్తాడు, ముందు కూర్చొని లెక్కలు వేసుకుంటాడు. నేను నిజంగా పునాది వేసిన తర్వాత దీని మీద కట్టడం నేను కట్టగలనా? కడితే ఏ ఇల్లు నేను కట్టాలి, ఏ ఇల్లు నేను కట్టగలను? లెక్కలు వేసుకున్నాకే కదా దిగుతాడు ఎవడన్నా. కానీ క్రైస్తవ జీవితంలో ఏంటి, ఏమీ ఉండదు. ఎవడో వస్తాడు, ఒక సువార్త చెప్తాడు, లేకపోతే ఏదో రోగం వస్తుంది, లేకపోతే ఏదో కష్టం వస్తుంది, ఏదో నష్టం వస్తుంది, దేవుని నమ్ముకో బాగుపడిపోతామంటే దేవుని దగ్గరకు వస్తారు, అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆ పునాది మీదే. పాత నిబంధనలో చూస్తే మనం ఇంతకు ముందు కూడా ధ్యానించుకున్నాము. ఎజ్రా గ్రంథంలో ఏముందంటే, వాళ్ళు పునాది వేసేసి యెరూషలేము ఆలయం కొరకు, వాళ్ళ యెరూషలేము పట్టణం కొరకు పునాది వేసేసి ఆ పునాది మీద డేగిరిశారు 19 సంవత్సరాలు. ఇది పునాది వేసుకున్నాము, దీని మీద ఇల్లు కట్టుకుందాము, దీని మీద దేవుని ఆలయం కడదాము, ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ పునాదే యెరూషలేము పట్టణం. అలాగే చాలాసార్లు మన ఆత్మ జీవితాల్లో ఏమవుతుందంటే, మనం ఉత్తిగా పునాది వేసుకుని సంతోషపడిపోతాం. ఏమని, నేను బండ మీద పునాది వేసుకున్నాను కాబట్టి నేను స్థిరంగా ఉంటా. అది ఎక్కడి వరకు? గాలివాన ఎక్కడొస్తాయి? ఇక్కడ వస్తాయి, అక్కడ రావు. అర్థమవుతుందా? ఇక్కడ వస్తాయి. నా పునాది అయితే పడట్లేదు, కానీ పైన కట్టుకుంటున్నామా మనం అసలు? అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 147 పేజీ నెంబర్ 10వ వచనం నుంచి చూస్తే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగు. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఈ మాట నాకు చాలాసార్లు అర్థం కాల. ఏది? ఇప్పుడు మనం 15వ వచనం, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అంటే నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు చదివాను. కానీ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, పునాది బండ మీద వేసుకున్నారు, కానీ 14వ వచనంలో ఏమన్నాడు?
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. నేను క్రీస్తునే బండ మీద నేను పునాది వేసేసుకున్నాను, ఆయన మాటలు వినేశాను, మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నా, బలిలో పాలు పొందుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నా, బైబిల్ చదువుకుంటున్నా, సువార్త చేస్తున్నా, ఎన్ని చేస్తున్నాను కాబట్టి నేను బాగా ఉన్నాను అంటే అది ఇక్కడ పట్టుకే. అర్థమవుతుందా? దాని మీద మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నామా లేదా? ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం అంటే ప్రతి చిన్న ఆజ్ఞని కూడా నేను తూచా తప్పకుండా పాటించాలి. నేను ఏం చేసినా దానిలో దేవుని యొక్క మహిమ ఉండాలి. నేను ఒక అడుగు నేను వేస్తున్నాను అంటే దాన్ని బట్టి నేను క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6 ఇందాక మనం చదువుకున్నట్టు మనము వీటన్నిటినీ విడిచిపెట్టి ఈ పునాది మరలా వేయక సంపూర్ణతలోనికి మనము సాగిపోవుదుము. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నాది ఆ పునాది మీద నేను కట్టుకున్న కట్టడము బంగారు, వెండి, వెలగల రాళ్ళు అయితేనే నేను జీతం పుచ్చుకోగలను, నాకు జీతం దొరుకుతుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలైతే అది మంట వచ్చినప్పుడు అది కాలిపోతుంది. కాబట్టి ఇప్పుడు 14వ వచనం 15వ వచనంలో చూస్తే అతను తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. సరేనా? ఇప్పుడు ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. ఈ మాటకి అర్థం ఏంటంటే నేను ఈ లోకంలో ఈ పాపంలో నుండి నరకములో నుండి నేను రక్షింపబడ్డానే కానీ రేపొద్దుట నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను పునాది మీద నేను దాన్ని కట్టుకోకపోతే, నేను కట్టుకున్న పని కర్ర, గడ్డి, కొయ్యకాలు అయ్యి ఉంటే ప్రభువే అగ్నిలో అది కాలిపోతే నేను వచ్చిన ఈ నరకం నుండి నేను తప్పించబడ్డాను కానీ ప్రభు దగ్గర నాకు జీతం ఏమీ దొరకదు. ఎందుకు? ఎవరి క్రియల చొప్పున వానికి ఆయన జీతం ఇస్తాడు. కాబట్టి మనము ఆ పునాది మీదే ఉండిపోయామా? అసలు కొంచెమన్నా కట్టుకున్నామా? ఒక అడుగు ఒక ఇటుక వరుసన్నా మనము కట్టుకున్నామా? మన భాషలో మాట్లాడాలంటే కట్టుకున్నది దేంతో కట్టుకుంటున్నాము? బంగారము, వెండి, వెలగల రాళ్ళు అంటే అది అందుకనే పేతురు అంటాడు మీ అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసము బంగారం ఎలాగైతే 7 సార్లు పరీక్షింపబడుతుందో అలాగ పరీక్షింపబడుతుంది. మన విశ్వాసం అలా పరీక్షింపబడినప్పుడు మన స్థితి ఎలా ఉంది? మనం ప్రభు వైపు చూస్తున్నామా, మనుషుల వైపు చూస్తున్నామా? ఒకవేళ నాకు ఏదైనా కష్టం, నష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ, శోధన వచ్చినప్పుడు నేను దేవుని వైపు కాకుండా నేను మనుషుల వైపు చూస్తున్నానంటే నేను కట్టుకున్నది కర్ర, గడ్డిలే. కొయ్యకాలైతే అసలు అడగక్కలే. కొయ్యకాలంటే ఒక గడ్డి, అది పొలం వచ్చే గడ్డి లాంటిది అనమాట. కొంచెం ఎండ వచ్చిందనుకో అది వెంటనే కాలిపోతుందంట. గడ్డి ఎంతసేపు ఉంటుంది? కర్రతో కట్టింది ఎంతసేపు ఉంటుంది? అందుకు ఒకవేళ నాకు ప్రభు దగ్గర నుంచి ఆ జీతము కావాలి, ఆ బహుమానం కావాలి, నేను ప్రభువుకి దగ్గరగా ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. అందుకే జాపరన్ గారు అంటారు ఇప్పుడు నేను ఇక్కడ ప్రభువుతోటి నేను సమీపంగా ఉండకుండా ఈ లోకంలో నేను జీవిస్తున్నంతసేపు ప్రభు చెప్పినట్టు జీవించకుండా ఆయనతో కూడా నేను నడవకుండా నేను చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా నడుస్తాను, ప్రభు పక్కనే ఉంటానంటే అది అబద్ధం, అది అసాధ్యం. కాబట్టి పునాది బండి మీద అందరూ వేసేసుకుంటారు కానీ కట్టుకోవడం ఎంతమంది కట్టుకుంటున్నారు అది ముఖ్యం. ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఏమన్నాడు? అందుకని పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనను, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అది కూడా ఎప్పుడు అంటే ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. అర్థమవుతుందా? ఇక్కడ బండ మీద కట్టుకున్నామా లేదా అది ఇక్కడ పరీక్షింపబడుతుంది. మనము బండ మీద కట్టుకున్నది బంగారము, వెండి, వెలగల రాళ్ళ లేకపోతే కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టుకున్నామా అది అక్కడ పరీక్షింపబడుతుంది ఆ దినం ప్రభు వచ్చిన దినం. అందుకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇది దేవుడు ఇది జ్ఞాపకం చేసినప్పుడు నాకైతే అసలు ఏంటో ఒక విధమైన బాధ. ప్రభు అసలు నేను కట్టుకోవడం మొదలు పెట్టానంటావా? లేకపోతే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఎలాగైతే ఆ పునాది మీద కూర్చొని ఇదే యెరూషలేం ఆలయం, ఇదే యెరూషలేం పట్టణం అనుకున్నారు, అలాగే నేను కూడా ఇదే నా ఆత్మీయ జీవితం అనుకుంటున్నాను. నేనైతే దీని గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు
మాట్లాడిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను, ప్రభువా ఎలా తెలుస్తుంది అంటే ఆ దినము దాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి మనకి ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి శోధన, కష్టము, నష్టము ఏదైనా కూడా దాన్ని మనం ఎదుర్కొనేటప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటున్నది అన్న దాని మీద మనం దేంతో కట్టుకుంటున్నాము అన్నది ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఒకవేళ మన స్పందన మిగతా వాళ్ళు ఉన్నట్టు, అన్యులు ఉన్నట్టు మన స్పందన ఉందనుకో, నేను ఇంకా కట్టుకోవడం మొదలు పెట్టలేదు, ఇంకా పునాది వేసుకున్నాను అంతే. అంటే ఆయన నా రక్షకుడు అనే పునాది నేను వేసుకున్నాను. నాకు ఆయన రక్షకుడే, అంతవరకే. ఆయన నాకు తండ్రి కాదు, ఆయన నాకు దేవుడు కాదు, ఆయన నాకు ఏమీ కాదు. ఆయన నరకములో నుండి నన్ను రక్షించాడు, అంతవరకే. చూడండి ఎంతమంది ఆరాధనలు చేస్తారు. ఎప్పుడు చూడు ఒకటే ఆరాధన, ప్రవాణ పాపం నుండి తప్పించు, నరకం నుండి తప్పించు, నాకు పరలోకం ఇచ్చు. ఎందుకు? వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఆ పునాది మీద కూర్చుని నేను కట్టేసుకుంటున్నాను అనుకుంటున్నాను. అక్కడేమీ లేదు, ఒక భ్రమ, నేనేదో కట్టుకున్నాను. కానీ అలాంటి వాళ్ళు ఏమవుతారంట? అగ్నిలో నుండి రక్షింపబడినట్టు, అంటే ఆ నరకములో నుండి రక్షించాడు దేవుడు. కాబట్టి ఎక్కడో ఆ పరలోక రాజ్యంలో, ఆ దేవుని దగ్గర. ఆ దేవుని దగ్గర ఎక్కడ ఉంటాం మనం? అలాగైతే ఎక్కడో ఒక మూల. ఏంటంటే నేను నరకానికి వెళ్ళలేదు, నేను పరలోకానికి వెళ్ళాను అనుకోవడానికి తప్ప ఇంకా దేనికి ఇది పనికిరాదు. పాటలు పాడుకోవడానికి మట్టుకు పాడేసుకుంటారు. దేవుడు జీతం ఇస్తాడు, దేవుడు బహుమానం ఇస్తాడు, ఆ కిరీటం ఇస్తాడు, ఈ కిరీటం ఇస్తాడు. ఎక్కడిస్తాడు? నేను కట్టుకోవడమే నేను మొదలు పెట్టకపోతే, నేను కట్టుకోకపోతే ఇంకా ఎప్పటికి మనం కట్టుకుంటాము? ఎప్పటికని మొదలు పూర్తి చేస్తాము? దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చూపిస్తాము? ఉండాలి కదా చూపించడానికి. ప్రభువా, నువ్వు నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, ఈ లోకం నుంచి నువ్వు నన్ను విడిపించావు, ఇదిగో నీ కొరకు నేను ఇది చేశాను అని చూపించడానికి ఏదైనా ఉండాలి కదా. అందుకే అది ఎవరి నిర్ణయం ఆడదు. నేను ఈ పునాది మీద కూర్చుంటాను, నాకేం పర్వాలేదు, నేను చస్తే రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే అది ఒక స్థాయి. అలా కాదు ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? నేను ఏ కట్టడం కట్టాలని నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీ కొరకు నేను ఎలా జీవించాలని నువ్వు ఏర్పరచుకున్నావు. నేను అలా జీవిస్తాను ప్రభువా. నాకు బంగారము, వెండి, వెలుగుల రాళ్లతోనే నేను కట్టుకోవాలి, కర్రగడ్డితో కాదు, కొయ్యకాలతో కాదు. కాబట్టి ఇప్పుడు నాకు చూపించు, నేను కట్టుకుంటా, నాకు సహాయం చేయి అని అడగడం ఇది ఒక స్థాయి. రెండు మన చేతిలోనే ఉన్నాయి. మొదటిదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నామో అలా సరిపోతుంది, దానికంటే ఎక్కువ ఏం చేయలేదు. రెండోది అనుకో, కొంచెం కష్టపడాలి. ఎందుకంటే బంగారం ఈజీగా దొరకదు, లోకానుసారంగా చూసి. వెండి ఈజీగా దొరకదు, వెలకల రాళ్ళు ఈజీగా దొరికితే ఏంటి దొరకదు. కాబట్టి వాటిని మనము వెతకాలి, శోధించాలి, తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఏంటి చేస్తే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, అది ఎవరి వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవుడు వాళ్ళతోటి మాట్లాడతాడు. ఇది నాకు దేవుడిచ్చిన గ్రహింపు. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే అందరి స్థాయి ఒకటే ఉండదు కదా, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు స్థాయి పెరుగుతున్న కొలది కింద నుండి స్థాయిలో ఉన్న వ్యక్తికి అది బంగారం అయిపోయినప్పుడు, ఇది నా గ్రహింపు సుమా, ఏమో నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు వచ్చిన ఆలోచన. ఇప్పుడు కింద మెట్టు మీద ఉన్న వ్యక్తికి అది బంగారం అయితే, ఆత్మీయంగా ఇంకొంచెం ప్రత్యక్షత ఇచ్చి దేవుడు ఇంకొంచెం గ్రహింపు ఇచ్చిన వాళ్ళకి నాకు అనిపిస్తుంది దేవుడు దాన్ని ఇప్పుడు ఏం చేసేస్తాడంటే వెండి కింద లెక్కేసేస్తాడేమో. అంటే కింద ఉన్న వాడికైతే ఇది బంగారం, పైకి వచ్చేసరికి దేవుడు అంటాడు నువ్వు ఇప్పుడు ఆ స్థాయి దాటి వచ్చేసావు, కాబట్టి ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉన్నావు అనుకో, నువ్వు బంగారంతో కట్టుకున్నట్టు కాదు, వెండితో కట్టుకున్నట్టే. కాబట్టి అంటే ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో దేవుడు అనలేదా, ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వాడి దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తాడు ప్రభు. ₹1,00,000 ఇచ్చిన వాడికి మనం ₹1,00,000 ఇవ్వరా అని ఎవరికో ఇస్తే వాడు వెళ్ళి అక్కడ 10,000 ఇస్తే ఊరుకుంటామేంటి? అలాగే దేవుడు ఎవరికి ఎక్కువ ప్రత్యక్షత ఇస్తాడు, ఇప్పుడు దేవుడు వాడి దగ్గర నుండి ఎక్కువ ఆశిస్తాడు. కాబట్టి దేవుడు నాకు బంగారాన్ని నేను సంపాదించుకొని అంత ప్రత్యక్షత ఇస్తే కూడా నేను వెండి సంపాదించుకొని తీసుకెళ్తే ప్రభు అన్నాడు, నువ్వు మొత్తం అంతా చేసిన తర్వాత కూడా ఏమనాలి? మేము నిష్ప్రయోజకులమైన దాసులము ప్రభువా అనాలి అని చెప్పిన ప్రభువు, ఒకవేళ ప్రభువు నేను బంగారంతో కట్టుకోగలిగినంత ప్రత్యక్షత నాకు ఇచ్చినప్పటికీ, అంత అవకాశం నాకు ఇచ్చినప్పటికీ నేను వెండితో కట్టేసి ఇదిగో ప్రభు
అప్పుడు అలాగంటే ఇప్పుడు మనకు అన్ని దేవుడు ముందు చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు ప్రభు నేను తెలుసుకోపోతేనే మంచిది అన్నావు కదా, నేను ఇంకా తెలుసుకోను అంటే మళ్ళీ అది నా బుద్ధిహీనత అవుతుంది. అందుకు పౌలు చెప్తున్నాడు ఈ పునాది మళ్ళీ 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 దయచేసి వేసుకోకండి. అందుకు ఇప్పుడు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ అధ్యాయము 11 నుంచి చూస్తే 5వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగులు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి వారి మనస్సు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన యెడల మనం అలాగూ చేయుదు. అర్థమైందా? ఎవరైతే ఆ బండ మీద పునాది వేసేసుకుని దాని మీద కట్టుకోకుండా అలాగే ఉన్నారో దేవుడు అంటున్నాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళకి మేము పైన కట్టుకుంటున్నామా లేదా అసలు ఏంటి ఇంక ఇవేం అక్కర్లేదు. కాబట్టి వాళ్ళకి నీతి వాక్య విషయంలో వాళ్ళు ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉన్నారు. కాబట్టి మనం ఎలాగున్నాము అది ఎవరికి వాళ్ళు మనం పరీక్షించుకోవాలి. నేను ఇంకా అలా పాలు తాగే వయసులోనే చిన్నపిల్లల్లాగే ఉన్నానా, లేకపోతే ఎదిగే వయసులోకి? పౌలు అంటాడు ఇంకా నేను రోజు రోజుకి ఎదుగుతున్నాను కాబట్టి ఇక పిల్ల చేష్టలు నేను మానివేస్తున్నాను. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉంటే సంతోషిస్తామా మనము? ప్రభు కూడా అంతే. మనము దినదినము ఆయనలో ఎదగాలి. కుమారునితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రభు అంటాడు. కానీ మనం అలా ఉన్నామా? ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నామా? ఇది మనం ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. మనం కట్టడం అసలు మొదలు పెట్టామా? అసలు పునాది సరిగ్గా వేసుకున్నామా లేదా? వేసుకుంటే ఆ పునాది దేని మీద వేసుకున్నాము? ఒకవేళ బండ మీద వేసుకుంటే దాని మీద ఒక వరుసన్నా మనం కట్టుకుంటున్నామా? మొదలు పెట్టామా? మొదలు పెడితే ఎంతవరకు వచ్చాము? చెప్తున్నాను కదా, ఇది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు దేవుడిని అడిగితే దేవుడు వాళ్ళకు చూపిస్తాడు. కాబట్టి మనం అందరూ ఈ గమనిక కలిగి ఉండాలి.